ఏసన్న గారు మాకు ప్రతి సంవత్సరం సేవకుల సదస్సు జరుగుతుంది జూలై నెలలో. నా భాష తెలంగాణ అని, నా భాష అందరికి అర్థం కాదని ఆ జూలై నెలలో నన్ను దేవదాస్ అయ్య గారి దగ్గరికి పంపినాడు. ఆయన దగ్గరికి ఎందుకు పంపినాడంటే భాష వీడు సరిగ్గా నేర్చుకుంటాడని పంపినాడు. అక్కడికి వెళ్తే ఆ తండ్రి ఎలాంటాడో చెప్పనా, ఓ రోజు శనివారం నాకు వాక్యం చెప్పమని ఇచ్చినాడు. నాన్న, ప్రసంగించేవాడు బిబ్లికల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. మనం మాట్లాడితే మన తెలుగు రాష్ట్రంలోనే తెలంగాణ భాష ఉంది, ఆంధ్ర భాష ఉంది, రాయలసీమ భాష ఉంది, రకరకాల భాషలు ఉంటాయి. ఈ అందరికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడే భాష నువ్వు నేర్చుకోవాలిరా అని చెప్పి నన్ను కూర్చోబెట్టి భాష నేర్పించి వాక్యం ఎలా చెప్పాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, మొదటి రెఫరెన్స్ ఏముండాలి, లాస్ట్ రెఫరెన్స్ ఏముండాలి, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు డైవర్ట్ కాకూడదు, నువ్వు ఆ సబ్జెక్టు ఈ సబ్జెక్టులు దీంట్లో తీసుకొని రాకూడదు, ప్రారంభం ఏది ప్రారంభిస్తున్నావు ముగించేటప్పుడు కూడా ఆ ప్రారంభ వాక్యముతోనే ముగించాలని నన్ను కూర్చోబెట్టి నాకు బోధించి ఈరోజు ఒక ఉపదేశకునిగా నన్ను సరిచేసి సరిదిద్దిన వాడు మా తండ్రి దేవదాస్ అయ్య గారు. ఏమండి, అలాంటి దైవజనుల దగ్గర నేను పాదపరిచర్య చేసి నేర్చుకుంటే ఆ దైవజనుడి దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళినా ఆయనకి ఎంత సంతోషం అంటే, వాస్తవానికి ఆ దైవజనులు ఆయన కుమారులు లేరు, కుమార్తెలు లేరు, నన్నే ఒక కుమారుడు మాదిరిగా అధికముగా ప్రేమిస్తాడు. వెళ్ళినప్పుడు అంతా దగ్గరికి తీసుకొని, ఏమండి నన్ను నా కుటుంబాన్ని దగ్గర తీసుకొని గుండెల మీద హత్తుకొని ఏమని ప్రార్థన చేస్తాడంటే, మా కళ్ళ ఎదుట మా పిల్లలను మీరు వాడుకుంటున్నారు నాయనా, మాకు అదే సంతోషం.